నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలి. నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలి. అన్నం పెట్టనా? రామా కూర్చో. చాలమ్మా. నాన్న, ఏంటమ్మా? నీతో ఒక విషయం చెప్పాలి. ఏమీ అనుకోరుగా? చెప్పమ్మా. ఈ జాబ్ చేయటం ఎందుకో నాకు ఇష్టం లేదు. అర్థమైందమ్మా. నీ అంతటా నువ్వే ఉద్యోగం సంపాదించుకోవాలని నీ ఆలోచన. నీ ఉద్దేశం మంచిదే కాదు, కానీ రేపు ఈ జాబ్ లో నువ్వు జాయిన్ అవుతున్నావు. నాన్న, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నా కూతురికి ఉద్యోగం కావాలని నేను అడగకుండానే అపాయింట్మెంట్ ఆర్డర్తో వచ్చాడు సూర్య. ఆ ఉద్యోగం కోసం అతను ఎంతమంది చుట్టూ తిరిగాడో, ఎన్ని అవస్థలు పడ్డాడో నాకు తెలియదు, కానీ ఈ మాస్టారికి ఏదో చేయాలన్న ఆరాటం అతనిలో కనిపించింది. నువ్వు ఇప్పుడు ఈ జాబ్ చేయనంటే అతను పడ్డ కష్టానికి విలువ లేకుండా పోతుంది. అతను చూపించిన అభిమానాన్ని అవమానించినట్టు అవుతుంది. నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఎప్పుడు మానేయాలనుకుంటే అప్పుడు ఆ ఉద్యోగం మానే. కానీ రేపు నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు, నీకోసం కాదు, నా కోసం. టైం అయిపోతుంది, ఇంకా మీ మిస్సం రాలేదటి. టైం ఉంది, ఇంకా 3 నిమిషాలు ఉంది. 3 రోజులు వెయిట్ చేసిన వస్తుందని నమ్మకం నాకు లేదు. నాకు నమ్మకం ఉంది స్వామి. నీకు ఓపెనింగ్ నుంచి నమ్మకం ఉంది, నాకు శుభంగా అడ్డాక నమ్మకం లేదు స్వామి. శుభమాని అమ్మాయికి ఉద్యోగం ఇప్పిస్తుంటే రాదు, నమ్మకం లేదంటావు. అపశకునాల పక్షి. ఏయ్, ఈ టైటిల్ అయితే చాలా బాగుంది. అపశకునాల పక్షి, కింద క్యాప్షన్ రెక్కలేవు. ఎలాగుంది? వచ్చేసింది. అయ్యి బాబోయ్, ఈడేంటి రాజధాని ఎక్స్ప్రెస్ అంటే ఫాస్ట్ వెళ్ళిపోయాడు. రండి రండి. ఇప్పటిదాకా మీ గురించి ఫిలిం బాక్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. వస్తారని నేను, రారని ఆడు. పెద్ద మినీ పేటింగ్ అయిపోయింది అనుకోండి. నేను రానని ఎందుకు అనుకున్నారు? వచ్చేదాకా వస్తారని తెలియక. గుడ్ మార్నింగ్ స్వప్న. గుడ్ మార్నింగ్. నేను చెప్పానే ఈవిడి గురించే. గుడ్ మార్నింగ్. నేను ఈ కంపెనీ రీజనల్ మేనేజర్ని. సార్, మీరు బయటకు వచ్చి రిసీవ్ చేసుకోవడం ఏంటి? మా నోడు తలుచుకుంటే మీకోసం సీఎం కూడా ఇక్కడ తెచ్చేస్తాడు, సెక్యూరిటీ లేకపోతే. కొంచెం ఓవర్ అయినట్టుంది. ఈ సీన్ కంత అవసరమా? మీరు రండి. ఓకే సార్. సో దిస్ ఈస్ యువర్ సీట్, ఫీల్ ఫ్రీ. మీరు చేయాల్సిన పని నా సెక్రటరీ వచ్చి మీకు చెప్తాడు. ఓకే, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. రూమ్ చాలా చిన్నదిగా ఉంది కదా, చేంజ్ చేసేద్దామా? ఎక్స్క్యూజ్ మీ, జాబ్ చేసేది నువ్వా నేనా? నువ్వే అనుకో, కానీ వర్క్ చేసేటప్పుడు కొంచెం కన్వీనియంట్ గా ఉంటుంది కదా అని. నాకు లేని ప్రాబ్లం నీకెందుకు? కరెక్టే కదా, వస్తాను. హలో, ఫ్రాంక్ గా చెప్పాలంటే ఈ జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు. కానీ మా నాన్నగారికి తోకలవ్వే శిష్యుడిగా నువ్వు ఒకటివి దొరికావు. ప్రపంచంలో నాకు గొప్ప శిష్యుడు దొరికాడని ఆయనేమో ఒప్పిపోతున్నారు. జాబ్ చేయాలని ఆయన పట్టుబడితే విధి లేక విరక్తితో నేను ఇక్కడి దాకా వచ్చాను. నువ్వు ఇక్కడికి వచ్చి ఇది చేంజ్ చేసి అది చేంజ్ చేస్తే నా మనసు చేంజ్ అవుతుంది అనుకోవద్దు. 1 minute. మళ్ళీ ఈ కంపెనీలో నేను చూశానంటే ఇమ్మీడియట్ గా జాబ్ కి రిజైన్ చేస్తాను. మేషం, వృషభం, మిథునం. అనుకోని వ్యక్తులు తారసపడతారు. మనకెవరు అనుకోని వ్యక్తులు తారసపడతారు ఈ రోజుల్లో? ఈ సెకండ్ గడుపుతున్నాడు. వీడు దరిద్ర బ్రెయిన్ తో ఏ వీక్ పాయింట్ లాగుతాడు. ఇప్పుడు ఎవరు చేయటం? హలో హలో హలో. ఏంటిడు ఫోన్ రింగ్ అవ్వకుండా అలవనేస్తాడేంటి? వీడేంటి వాడి పెదవులు వాడే కొరుక్కుంటూ ఏదో ఆలోచిస్తున్నాడు. ఎక్కడో ఏదో డిఫెక్ట్ ఉంది, చెప్తా. హలో, నేనయ్యా సెక్రటరీ మాట్లాడుతున్నాను. స్వీపర్ అనుకుంటున్నావా ఏంటి? ముందు మీరు ఫోన్ మాట్లాడండి, తర్వాత మనం మాట్లాడుకో. ఓకే ఓకే, తర్వాత మాట్లాడుకుందాం. ఈడేంటి నేను ఇది చెప్పిందే ఫోన్ లో వేరేవాడితో చెప్తాడు. ఏంటి బాబు, రాగానే ప్రాబ్లం ఏంటో చెప్పాలి. అనుమానంగా అలా చూస్తున్నావేంటి? డ్రైనేజ్ ప్రాబ్లం అండి. సంవత్సరం నుంచి చెప్తానే ఉన్నాను కదా. అయితే రైల్వే స్టేషన్ లో రిపోర్ట్ చెయ్యి, నాకు చెప్తావేంటి? అసలు నేను అడిగిందేంటి, మీరు చెప్పేదేంటి? సింక్ లేకుండా మాట్లాడతారేంటండి? సింకు లేకుండా మాట్లాడుతున్నాను. ట్రైన్ గురించి కదా నువ్వు అడిగావు. అదిగో మళ్ళీ
ఏం డ్రైనేజ్ అంటుంటే మీరు ట్రైన్ అంటారేంటండి? డ్రైనేజీయా? ఎక్కడో లిప్పు లిప్పు తెలిపోయింది. నువ్వు మాట్లాడింది నాకు అర్థం కాలేదనుకుంటున్నావా? నేనే కామెడీగా ఉంటుందని కొంచెం కామెడీ చేశారంతే. ఇదేంటి నేను మాట్లాడుతుంటే ఫోన్ ఒక్క చూస్తున్నాడేంటి? హలో, నేను ఇక్కడ మాట్లాడుతుంటే నా ఫేస్ చూడకుండా ఫోన్ ఒక్క చూస్తావేంటి? ఫోన్ రింగ్ అవుతుంది అక్కడ. ఇంకో నాకు వినపడలేదు అనుకున్నావా? నిన్ను పంపించిన తర్వాత ఫ్రీగా మాట్లాడుకుందామని. అది నువ్వు వెళ్ళు, ప్లంబర్ వస్తాడు. బాయ్. హలో, సెక్రటరీ ఆఫ్ వినాయక అపార్ట్మెంట్స్ స్పీకింగ్. నాకు గుండు సూది కింద పడ్డా వినిపిస్తుంది తెలుసా? ఫస్ట్ టైం ఫోన్ రింగ్ అవ్వకుండానే ఎత్తి మాట్లాడాడు. సెకండ్ టైం ఫోన్ రింగ్ అయినా ఎత్తలేదు. ఇప్పుడేమో అవతల కట్ అయిపోయినా మాట్లాడేస్తున్నాడు. ఓకే ఓకే, తర్వాత మాట్లాడుకుందాం. వీడేంటి మళ్ళీ ఆడి కొనుక్కుంటున్నాడు? వీడి దెబ్బకు చెవులే కాదు ప్రాణాలు కూడా పోయేటట్టున్నాయి. ఏంటయ్యా నన్ను డిస్టర్బ్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవే? నీకేమైనా చూడా? ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ రింగ్ అవుతుందా? మాకు వినిపించట్లేదు అనుకుంటున్నావా? మాకు వినిపిస్తుంది, నువ్వే చెప్పక్కర్లేదు. హలో, ఎవరిది? ఇదిగో మీరు ఎవరైనా సరే ఇప్పుడు మీతో మాట్లాడే తీరిక నాకు లేదండి. ఫోన్ పెట్టేసేయండి. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేమయ్యా, వెళ్ళు. ఇదిగో నీ సమస్యలు ఇప్పుడు నాకు చెప్పగా వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. ఇదిగో నువ్వేం చెప్పరా ఇప్పుడు నేను వెళ్ళానయ్యా. అసలు వినిపిస్తా కదా వింటానగా. ఏంటి నీకు చెవుడు? నాకు చెవుడా? ఎవరు చెప్పారు నీకు నాకు చెవుడని? ఒకటి చెప్పాలేటి. నేను ఇప్పుడే వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చి మన అపార్ట్మెంట్స్ లో అందరి మధ్యలో మీటింగ్ ఎట్టి నీకు చెవుడని నిరూపించకపోతే బాబు ఆ పని మాత్రం చెప్పగా దండం పెడతా. నేను ఆ పని చేయకుండా ఉండాలంటే ఈ నెల నుంచి నువ్వు మెయింటెనెన్స్ అడగకూడదు. నువ్వు ఇచ్చినా నేను తీసుకోను. అలాగే నా పర్సనల్ మెయింటెనెన్స్ కూడా నువ్వు చూసేసుకో. పర్సనల్ మెయింటెనెన్స్ కూడా నేనే ఇవ్వాలన్నా? ఇది మరీ అన్యాయం. తొండి కండక్టర్ లాగా అరిపోయింట్రా. నేనేమన్నా డ్రైవర్ అనుకున్నా? ఒకసారి అలా చూడా. స్వప్నం తప్ప నీకు ఈ ప్రపంచంలో ఎవరా అనరా? ఆ సైడ్ కి చూడు. వాడెవడో అమ్మాయి సైడ్ కొడుతున్నారా? నువ్వు స్ట్రైట్ గా ఇలాంటి కొట్టే. పాప వాడేం చేశాడు? ఆడు కాదు, నాలో ఉన్న డైరెక్టర్ చేస్తాడు. స్వప్నాల ఫ్యామిలీకి ప్రేమ అంటే సిరాకు. ఇప్పుడు నువ్వు స్ట్రైట్ గా వెళ్ళాడు 4 బీకి ప్రేమకు వ్యతిరేకంగా భారీ డైలాగులు చెప్పావనుకో, వెంటనే స్వప్నం నేను చూసి నువ్వు కూడా తంట అయిపోయాని ఫీల్ అయిపోద్ది. ఆ ఫీల్ నేను గోల్ వైపు నడిపిస్తుంది. అన్న స్పెట్స్ అడితే మాస్, అన్న సీన్ ఎత్తే మాస్, అన్న వాచ్ అడితే మాస్, అన్న డైరీ అయిపోయినా మాసిన ఎరా ఆడపిల్లంటే అంత సీప్ గా ఉందా? ఒంటరిగా బస్ స్టాప్ లో కనపడితే సైడ్ కొట్టేస్తావా? ఒరేయ్, ఇంకొక్కసారి నిన్ను బస్ స్టాప్ లో చూశాననుకో బట్టలతో సహా సీరేస్తాను రే. ఆయన ఎందుకు కొడుతున్నారు? నువ్వు ధైర్యంగా ఉండమ్మా, నీకు నేనున్నాను. నువ్వు నాకెందుకు ఏడవడానికి? ఆయన వదలండి. అదేంటమ్మా సైడ్ కొట్టి వాళ్ళందరినీ క్షమించేస్తున్నావా? సైడ్ కొట్టడం ఏంటి? మా ఇద్దరికి నిశ్చితార్థం అయిపోయింది. నిశ్చితార్థం అయిపోయిందా? అంటే ఎంగేజ్మెంట్ అయిపోయి కూడా కక్కుర్తి పడుతున్నారా? విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఈ వెధవేషాలన్నీ అమ్మాయిని బుట్లో వేయడానికేగా. ఈ విషయం మీకు ఎలా తెలుసండి? ఇలాంటి బేవస్ డైరెక్షన్ చేసావంటే చెప్పుతో కొడతా. పెద్ద 420 కేసుల్లో ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. అజ్జి బాబోయ్, ఇదేవతరా బాబా డైరెక్టర్ గా డైరెక్టర్ లా ఉంది. ఆగు. ఏంటి సైటా? లవ్వా? ట్రాప్ చేయాలని ప్లానా? నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావని నాకు ఓపెనింగ్ నుంచి బాగా తెలుసు. మా నాన్నగారి దగ్గర నువ్వు చదువుకున్నావని చెప్పిన ఆ ఇయర్ లోనే మా అక్క కూడా చదువుకుంది. నువ్వు ఆ ఇయర్ లో చదవలేదని నాకు క్లియర్ గా తెలుసు. ఎందుకంటే మా అక్క క్లాస్మేట్స్ అందరూ నాకు బాగా తెలుసు. అయినా నేను బయటపడలేదు. ఎందుకో తెలుసా? తన దగ్గర చదువుకున్న స్టూడెంట్ మంచి పొజిషన్ లోకి వచ్చాడని మా నాన్నగారు చాలా సంతోషపడ్డారు. మా అక్క ఇల్లు వదిలి వెళ్ళాక ఫస్ట్ టైం ఆ రోజు ఆయన ఫేస్ లో ఆనందం చూశాను. ఆ ఆనందం అలాగే ఉండాలని నువ్వు ఎన్ని డ్రామాలు ఆడుతున్నా భరిస్తూ నిన్నే గమనిస్తూ వచ్చావు. నాకు జాబ్ ఇప్పించావు. మా బ్రదర్ కి ఇంజనీరింగ్ సీట్ కోసం ట్రై చేశావు. మా ఫ్యామిలీ కోసం చాలా కష్టపడుతున్నాడనే ఇంప్రెషన్, ఇమేజ్, సింపతి సంపాదిస్తే నీ ప్రేమలో పడి తడిసి ముద్దైపోతాననుకున్నావా? నెవర్. నువ్వు ఎన్ని పాచికలు విసిరినా నేను నిన్ను ప్రేమించను. నిన్నే కాదు, ఎవరి మీద నాకు ప్రేమ పుట్టదు. ఇకనైనా ఆడిన డ్రామాలు చాలు, ఆపే. నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తానంట.
పాపం చిన్నపిల్ల కదా, ఎక్స్పీరియన్స్ లాగా అలా మాట్లాడింది. క్షమించదులే. హలో, ఐశ్వర్య రాయ్, కరీనా కపూర్. రోజు ఫోన్లు చేస్తుంటే ఎత్తట్లేదు మా వాడు. ఇదిగో ఇంతమంది అమ్మాయిలు లవ్ లెటర్లు ఇస్తే మేమిద్దరం చలి తట్టుకోలేక పొద్దున చలిమంట వేసుకున్నాం వాటితోని. ఏమంటే వాళ్ళంత మంది కోటీశ్వర్లు మా అమ్మాయిని చేసుకో వస్తుంటే వాళ్ళందరినీ క్యూలో నుంచోమంటున్నాడు వీడు. అమ్మో, నా వల్ల కాదు. చూడు స్వప్న, నిన్ను చూసి జాలిపడాలో బాధపడాలో నాకు తెలియట్లేదు. అయినా ఈ తప్పు నీది కాదులే, నీ వయసుది. నీ ఏజ్ లో ఉన్న అమ్మాయి ఎవరైనా ఓ మగాడు తన వైపు చూస్తే నన్నే చూస్తున్నాడు, నా కోసమే ట్రై చేస్తున్నాడు అనుకోవడం కామన్. కానీ నన్ను కూడా అలా చూడడం నీ తప్పు. ఈ సంగతి మాస్టర్ గారికి తెలిసి ఎంత బాధపడతారో తెలుసా? నేను మీ నాన్నగారు వెనకపడ్డాను, ఆయన కోసం ఇంటి చుట్టూ తిరిగాను. అంత మాత్రాన్ని నువ్వు అలా ఆలోచించకూడదు, నీకు ఆ ఫీల్ రాకూడదు. పొరపాటు నీకు ఆ ఉద్దేశం నేను రప్పించిన, నా ప్రవర్తనలో తేడా కనిపించిన నన్ను క్షమించు. వస్తాను. హలో, మా ఓడి జెంటిల్మెన్ కాబట్టి జెంటిల్మెన్ లా బిహేవ్ చేశాడు, అడ్వైజ్ చేశాడు. అంత మాత్రం చేత మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి దుబ్బని బెడ్ మీద పడిపోయి అటు ఇటు తెగదొల్లేసి తలగల్లా వేసి ఇంచేసి సాంగ్ లోకి వెళ్ళిపోకుండా రాంగ్ సిచ్యువేషన్ అయిపోద్ది. హ్యాపీగా ఇంటికి వెళ్ళి అన్ని మర్చిపోయి హాయిగా నిద్రపోండి. గుడ్ నైట్. జట్ట అలా అవుట్. పాపం, నిజం తెలుసుకోకుండా దారుణంగా తిట్టేశాను. అతను చెప్పింది నిజమే, నేనే తొందరపడ్డా. అతను ఎప్పుడూ రాంగ్ గా బిహేవ్ చేయలేదు. అతను వెంట పడుతున్నాడని, ట్రాప్ చేస్తున్నాడని నేనే తప్పుగా అర్థం చేసుకున్నా. హలో, మా ఓడి జెంటిల్మెన్ కాబట్టి జెంటిల్మెన్ లా బిహేవ్ చేశాడు, అడ్వైజ్ చేశాడు. అంత మాత్రం చేత మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి దుబ్బని బెడ్ మీద పడిపోయి అటు ఇటు తెగదొల్లేసి తలగల్లా వేసి ఇంచేసి సాంగ్ లోకి వెళ్ళిపోకుండా రాంగ్ సిచ్యువేషన్ అయిపోద్ది. తప్పదురా సునీల్. ఎవరు బాబు తమరు ఎక్కడికి వెళ్ళాలి? రిజిస్టర్ రంగనాథన్ గారిని కలవాలండి. రంగనాథం గారినా? అయితే 10 రూపాయలు ఇవ్వండి. రంగనాథన్ గారికా? రంగనాథం గారికి అదేం సరిపోద్ది, బైక్ పార్కింగ్ చేయడానికి నాకే. బైక్ పార్కింగ్ కి 10 రూపాయల? ఎక్కడైనా ఉందా ఈ అన్యాయం? ఎక్కడే ఉన్నది, ఇక్కడే ఉంటది. ఏ సినిమాల్లో పార్కింగ్ చేసినప్పుడు 20 రూపాయలు ఇవ్వట్లే, రైల్వే స్టేషన్ లో పార్కింగ్ చేసినప్పుడు 20 రూపాయలు ఇవ్వట్లే. నేను 10 రూపాయలు అడిగితే 10 రూపాయలు కాదు కదా, 10 పైసలు కూడా ఇవ్వను. బయట పార్క్ చేసుకో. మొన్న పొద్దున్న సిటీ బస్ బయట పార్కింగ్ చేస్తే కనపడకుండా పోయింది. నీ తక్కువ బైక్ ఎంత? వామ్ము, ఇక్కడ ఈ డేంజర్ కూడా ఉందా? అందుకే నేను చెప్పిన మాటిని 10 రూపాయలు ఇవ్వయా. నేను ఇవ్వను. నేను వదలను. ఎలా వదలను నేను చూస్తాను. చూసుకో. బైక్ ఈడిది కదేంటి? ఉల్లుక్క పట్ట నాకే మస్క ఇచ్చి లోపలికి వెళ్తావురా? రేయ్, ఇది సింగిల్ గేట్ పద్మం ఇవ్వరా, దొరక్కపోవు నీ సంగతి చూస్తా. ఏది నువ్వు చూసేది? సీడీ చుట్టానికి నా పర్మిషన్ ఎందుకు? ప్లేయర్ కావాలి గానీ. ప్లేయర్ లేదు కాబట్టి నీ దగ్గరకు వచ్చాం. ఒక 6,000 ఇత్తలు కొనేసుకుంటాం. ఎంత? జస్ట్ 6,000. జస్ట్ 6,000 సార్? నువ్వు అడిగినప్పుడు ఇవ్వడానికి ఇక్కడ నేను ఫైనాన్స్ కంపెనీ పెట్టుకోలేదు. అంతేనా నా మాటలువా? వినాను, నాకు ఎరపడదు, ఇలాంటివి అసలు పడవు. ఏంటి చెప్పు? చెప్తా. చెప్పు. ఓనా అపార్ట్మెంట్ సునీల్, మనం ట్రైన్కి డ్రైనేజీకి కార్యక్రమం వ్యక్తిని సెక్రటరీగా పెట్టుకున్నాం. అరే ఆపరా బాబు, అందుకే మన సమస్యలు అన్ని చెప్తున్నా. ఆయన చెవికి వినపడట్లేదు. మన సమస్యలు వినలేను చెవిటి వాడా మన సెక్రటరీ. అరే ఆపరా బాబు, ఎందుకన్నా లౌడ్ స్పీకర్ లా పెద్దగా అరుస్తావు? పోను ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి చెవిలో సీక్రెట్ గా చెప్పానా? సీవీ ప్లేయర్ ఖరీదంతా 6,000. ఇస్తానులే, తీసుకో. ఇప్పుడు డబ్బులు లేవు కానీ బయటకు వెళ్ళినప్పుడు ఏటీఎం లో డ్రా చేసుకొస్తా. అక్కర్లా, మన అపార్ట్మెంట్స్ పక్కనే ఏటీఎం మిషన్ ఉంది. నా అకౌంట్ లో ఎంత ఉంది? 18,000 దాకా ఉన్నాయి. మొత్తం కనుక్కున్న డీటెయిల్స్. సరిపోయి ఆఫీస్ లో కూర్చో, నేను డ్రా చేసుకొస్తా. ఎక్కడ పోతారా తప్పడ మొహం ఎదవా? ఈ వేళ నీ బైక్ భద్రాసిపోవాలి. రా, నీ సంగతి చెప్తా. అమ్మా, ఈ నన్ను అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాడు. వీడిని గుద్దైనా సరే ఎస్కేప్ అయిపోవాలి. సిడీ ప్లేయర్ కూడా పెట్టారంట. బ్యాంకులో 18,000 ఉంది కదా, నీకు చెబుడు కదా, వీడికెందుకు ఈ విషయాలన్నీ?
ఒరే ఎదవా 10 రూపాయల గురించి మా సెక్రటరీ గారిని చంపేస్తావా? సెక్రటరీ గారు బతికే ఉన్నారా? ఆడెవడో హార్న్ కొట్టచ్చు కదా. ఆరినట్టండి బాబు, సైరన్నే కొట్టాడు. నేను కొట్టమన్నది హారను. సర్లేండి, ఎవరినో చూస్తే బాగుండు. లేవండి. నేను కింద పడ్డారని అందరికి చూతావా ఏంటి? చిచ్చి, ఎందుకు చెప్పను? అది ఆ మాత్రం అభిమానం ఉండాలి సెక్రటరీ అంటే. ఇంక లేవండి. థ్యాంక్స్. మీరేమీ కంగారు పడకండి, బ్రహ్మాండమైన సంబంధం తీసుకొస్తాను. మీరు నా మాట నమ్మాలి. ఇదే మాట సంవత్సరం నుంచి చెప్తున్నారు. ఏం చేయమంటారు సార్, ఈ రోజుల్లో కూడా పెళ్లి కొడుకులు కట్నం అడుగుతున్నారు, లేదా అమ్మాయికి జాబ్ ఉందా అని అడుగుతున్నారు. ఎలాగో అమ్మాయికి జాబ్ వచ్చేసింది కాబట్టి ఓ బ్రహ్మాండమైన సంబంధం చూస్తాను. మీరు నా మాట నమ్మాలి. వస్తానండి, వస్తానమ్మా. అయ్యో టైం అయిపోతుంది, అవతల బోల్డని పనులు ఉన్నాయి. అంటే సంబంధం ఎవరికి? స్వప్నకు బాబు. కొంప ములిగిందిరా. కుదిరిందా? మంచి సంబంధం తీసుకొస్తానని చెప్పి ఇంతవరకు ఒక్క మంచి సంబంధం కూడా తీసుకురాలేదు. ఈ మ్యారేజ్ బ్రోకర్లతో పెట్టుకుంటే అంతా డ్యామేజ్ మాస్టారు. అవును మాస్టారు, 420 గాళ్ళందరినీ తీసుకొచ్చి 24 క్యారెట్స్ గోల్డ్ అని నమ్మించేస్తారు. ఇన్నాళ్ళ కరెక్ట్ గా క్యాచ్ చేసేవరా? నువ్వు కూడా చాలా రోజులు క్యాచ్ చేసావు. ఈ మ్యారేజ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనకు తెలిసిన వాళ్ళలో మంచి ఫ్యామిలీని చూసి మంచి అబ్బాయికి ఇచ్చి చేయాలి. వేసాడు గాలం. నువ్వు చెప్పింది నిజమే. అలాంటి మంచి సంబంధం ఎక్కడ దొరుకుతుందా అని ఆలోచిస్తున్నాను. ఎక్కడో ఏంటి సార్, దగ్గరలోనే ఉంది. అయ్య బాబు, ఇదేం డైరెక్ట్ అటాక్ ఇచ్చేస్తున్నాడు. దగ్గరలో ఉందా? ఎక్కడా? వైజాగ్ లో నాకు తెలిసిన మంచి ఫ్యామిలీ ఉంది మాస్టారు. ఆ అబ్బాయి చాలా మంచోడు, హార్బర్ లో ఇంజనీర్. మీకు ఇష్టమైతే చెప్పండి, అమ్మాయిని చూసుకోవడానికి వెంటనే బయలుదేరామని చెప్తాను. ఏంటి ఎంత పెద్ద టర్నింగ్ ఇచ్చాడు? అసలు ఇటు ప్లే ఏంటో మన స్క్రీన్ ప్లే కూడా అర్థం కావట్లేదే. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? ఇందులో ఆలోచించేదే ఉంది. నీకు వాళ్ళ మీద నమ్మకం ఉంటే వెంటనే రమ్మని చెప్పు. మీ గురించి మీ కుటుంబం గురించి సూర్య ఎంతో గొప్పగా చెప్పాడు. మిమ్మల్ని చూశాక ఆ నమ్మకం ఇంకా ఎక్కువైంది. మా సూర్యకి నా మీద ఉన్న అభిమానం లాంటిది. ఒక్కొక్కప్పుడు మంచి స్టూడెంట్ దొరకడం కూడా గురువు అదృష్టం. మా సూర్యను చూసినప్పుడల్లా నాకు అదే అనిపిస్తుంది. మాస్టర్ అలాగే అంటారు, మీరేం పట్టించుకోకండి. ఇది చిన్నప్పటి నుంచి ఇంతేనండి, ఎవరి పొగండి ఈజీగా సిగ్గుపడిపోతాడు. మీరు కూడా మాస్టర్ దగ్గరే చదువుకున్నారా? నేను ఈయన దగ్గర చదువుకున్న తక్కువ అని వీళ్ళ ఇంట్లో చదువుకుని ఈనాడు పేపర్లు ఎక్కువ అండి. తను సినిమా రైటర్, డైరెక్టర్. డైరెక్టరా? ఇంటికి మీరు ఏ సినిమాలు తీసారండి? ఇంకా తీద్దామని వీడేం చేస్తారు? వీడి గురించి చెప్పాలంటే మాయా బజార్ అంత కథ ఉందండి. ముందు అమ్మాయి ఎలా ఉందో చెప్పండి. ఆ అమ్మాయికి ఏమండి బంగారు బొమ్మలా ఉంది. బొమ్మలా ఏంటండి, అందం మంచితనం ఉన్న అమ్మాయి అందరికీ దొరుకుతుందా? పైగా చదువుకు చదువు, తెలివికి తెలివి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె మీ ఇంటి కోడలైందనుకోండి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువున్నట్టే. నీ మనసులో నా గురించి ఇన్ని ఆలోచనలున్నాయా? నువ్వే గెలిచావు. ఈ పెళ్లి చూపులు అతనికి నాకు కాదు, నీకు నాకు. ఎన్ని సంబంధాలు వచ్చినా క్యాన్సిల్. ఈ జన్మకి నువ్వేరా నా మొగుడివి. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? కోర్త కళ్ళర్ కింద పడిపోతాయి యాదవ్ని. అలా అన్నా ఒక్క లెటర్ రాసి పెట్టానా? నీ హ్యాండ్ చాలా మంచిదన్నా. నీ హ్యాండ్ తో నా లవర్కి లవ్ లెటర్ రాస్తే నా లవ్ సక్సెస్ అవుతానా? ఒరేయ్, లవ్ లో నేను ఏ హెల్ప్ అయినా చేస్తాను, కానీ ఈ లెటర్స్ మాత్రం రాయను రా బాబు. దేనికన్నా? ఇలాగే ఓసారి ఒక లెటర్ రాస్తే దాన్ని వదిలేసి నన్ను తగులుకుంది. దాన్ని నేను వదిలించుకునేసరికి 5 కేజీలు 8 తగ్గి నీరసం వచ్చింది నాకు. ఒరే, నువ్వు ఇంకా ఎక్కడున్నావురా? ఇది ఇంటర్నెట్ కాలం రా. ఇంటర్నెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్లు, మ్యారేజ్లే కాదురా, సోమరాలే జరిగిపోతున్నాయి.